హలో ఫ్రెండ్స్, భారతదేశాన్ని ఉపఖండం అని అంటారు. దీనికి గల కారణం భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యతలు మరియు అధిక విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అలాగే ఆసియా భూభాగం నుండి హిమాలయాల ద్వారా వేరుపడి ఒక విశిష్టమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది. భారతదేశాన్ని ఆనుకొని ఉన్న దేశాలైన పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు దేశాలను అన్నింటినీ కలిపి భారత ఉపఖండపు దేశాలు లేదా దక్షిణాసియా దేశాలుగా పిలుస్తారు. అలాగే భారతదేశాన్ని ఒక ద్వీపకల్పంగా కూడా పిలుస్తారు. దీనికి గల కారణం భారతదేశానికి ఒకవైపున భూభాగం ఉండి మూడు వైపులా జలభాగం ఆవరించి ఉన్నందువలన మన దేశాన్ని ద్వీపకల్పమని అంటారు. భారతదేశానికి ఇండియా అనే పేరు సింధు నది పేరు మీదుగా వచ్చింది. ఎందుకంటే దేశంపై మొదటగా దండయాత్ర చేసిన గ్రీకులు సింధు నది ఇండస్ పరివాహక ప్రాంతంలో నివసించేవారు. కాబట్టి ఇక్కడ నివసించే భారతీయులను ఇండోయిలుగా పిలిచేవారు. తర్వాత భారతదేశంలోకి ప్రవేశించిన బ్రిటిష్ వారు ఇండోయిలు అనే పదాన్ని ఇండియాగా పిలవడం జరిగింది. ఉపఖండపు దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిని సార్క్ కూటమి అని అంటారు. సార్క్ మీన్స్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, అంటే దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి అని అర్థం వస్తుంది.